యేసుక్రీస్తు నామంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు వందనాలు. మరొకసారి మనందరము ఈ ఉదయకాలము దేవుని దివ్య ప్రభాతము కలిగిన వాక్యములను, ఆయన వెలుగును ధరించేటువంటి ధన్యత యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది. బాగున్నారు కదా? ఎక్కడో సుదీర ప్రాంతాల్లో ఉన్న మీరు, ఇక్కడ ఉన్న మేము, మనందరము ఒకే సమయాన్న మనందరము దేవుని మాటలు వినటం, ఇది చాలా ధన్యకరము. మానవుడికి దేవుడు పదే పదే చెప్పినటువంటి సంగతి ఏంటంటే, మీరు నా వాక్యాన్ని ధ్యానించండి అని చెప్పడం జరిగింది. ఎందుకు ధ్యానించమన్నాడు దేవుడు చెప్పే ప్రతి విషయానికి లోతైన కారణం ఉంటుంది. అనేక వేల సంవత్సరాల క్రితము నుండి మనుషులు ఏదైతే చేశారో, చేసినది దేవుడికి ఇష్టం కాలేకపోవడం వలన మరలా ఏది చేయాలో అనే విషయాలు దేవుడు మనకి చక్కగా బోధిస్తున్నాడు. మరొకసారి మీరు జాగ్రత్తగా వింటారు కదూ. సాధారణంగా కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనాన్ని నేను ఈరోజు ధ్యానిస్తాను. దుష్టుల ఆలోచన చెప్పును నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పబడింది. దుర్మార్గుల సలహాలు, ఆ సలహాల ప్రకారం నడవకుండా పాపాత్ములు పాపాన్ని ధరించి, పాపాన్ని మాట్లాడి, పాపాన్ని వారి జీవితంలో ప్రధాన పనిగా, కర్తవ్యంగా పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. వారు పాపాత్ములు. ఆ పాపాత్ములు జీవిత విధానంలో నిలవకుండా వారు ఏం చేస్తారు అంటే, పరిహాసకులు ఉండేటువంటి చోటు, పరిహాసము చేసేటువంటి వారు, చేసిన పని మంచిదైనా కానీ ఆ పనిని పరిహాసము చేసి అవమానపరిచేటువంటి వారు, అనగా తోటి మనుషులను ప్రేమించమన్న దేవుని మాటకు విరుద్ధమైన వారు వీరు. పరిహాసకులు అనగా వేలాకోలాన్ని పట్టించేవారు. మనకున్న లోపాలను వారు హేళనగా చెప్పుకునేటువంటి వారు పరిహాసకులు కూర్చుండేటువంటి చోటును నీవు కూర్చుండక, అంటే అపహాసకులు. అపహాసకులన్నా ఒక్కటే సుమ. ఇలాంటి వారి దగ్గర నువ్వు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ, అంటే యెహోవా మనకిచ్చిన ఆజ్ఞలు, ఉపదేశంలో మనం ఆనందిస్తూ రాత్రింబగళ్ళు ధ్యానం చేస్తూ ఉండేటువంటి వారు ధన్యులు అని రాయబడింది. మరి ధన్యులు అనే మాట దగ్గర మనం చాలా ఆనందకరమైనటువంటి ఉపదేశము దేవుడు మనకి ఇచ్చాడు. ధన్యులు అనగా దేవుని చేత ఈ మాటను ఒకసారి లోతుగా వెళ్దామా? ధన్యజీవులు అని తర్జుమా చేయబడిన, లేదా ధన్యులు అని తర్జుమా చేయబడిన ఈ హెబ్రీ పదానికి ఆనందంగా ఉండేవారని అర్థం. అంటే ఆనందకరమైన స్థితిలో ఉండేవారు, లేక మనం చెప్పుకుంటూ ఉంటాం చూసారా, అదృష్టవంతులు అని. దానికి సమాన అర్థంగా ఉంది. కీర్తనలో ఈ పదానికి చాలా సంపూర్ణమైన అర్థం ఉంది. ధన్యుడు అని అనేక సార్లు దేవుడు ఈ మాటల గురించి చెప్పాడు. అంటే దేవుడు మనుషుల్ని దీవించటం ఆయనకి చాలా ఇష్టం. అయితే దేవుని యొక్క దీవెనలు సంపూర్ణంగా ఎవరికి చెందుతాయంటే కొందరికీ చెందుతాయి. ఈ పతిత లోకము, అంటే ఈ పాపపు లోకంలో ఎలాంటిదో ఈ లోకంలో మనుషులు ఎలాంటి వారో, వారి స్నేహములు, వారి మాటలు, వారి యొక్క హేళనలు ఎలా ఉంటాయో కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయము ప్రథమాస్కందము అని చెప్పబడింది. ఈ 1వ అధ్యాయ భాగంలో ఈ వచనంలో మనకి చక్కగా
టోకీగా చెప్పబడింది. ఎటు చూసినా దేవుని వాక్కుకు విరుద్ధమైన సూచనలు, చెడు సలహాలు ఇచ్చేవారు ఈ లోకంలో ఉన్నారు. దేవుని మార్గాలను తిరస్కరించి పాపానికి తమను తాము ఇచ్చేసుకుని దేవుని సత్యాలను పరిహాసం చేస్తూ ధన్యజీవులైనటువంటి వారికి మాటలు వెనుక అలాంటి వారిని చెడు సహనంలోనికి నడిపించేటువంటి వారు, వాళ్ళు నడవడం, నిలవడం, కూర్చోవటం, వారి పాపపు జీవితాన్ని ఇతరులకు అంటించటం అనేటువంటివి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, దుష్టులు అనగా దుష్టుడిగా చెప్పబడిన ఒక ప్రధానుడు మనకి కనిపిస్తాడు. వాడు ఎవడు అంటే సాతానుడు. ఈ సాతానుడు దుష్టుడుగా చెప్పబడ్డాడు. వాడిని అనుసరించే వారందరూ కూడా దుష్టులుగా చెప్పబడ్డారు. ఈ దుష్టులు మన కంటికి కనపడేటువంటి వికృత రూపం, అంటే మనకంటే భయంకరమైన రూపం కలిగిన వారు కాదు. మరి ఎలా కనిపిస్తారంటే వారి మాటలు, వారి ఆలోచనలు చాలా భయాన్ని కలిగిస్తాయి. మనిషిని అనగా ఒక నీతిమంతుడిని నీతిని విడిచిపెట్టేవారిగా చేస్తారు. వీరు నీతిలో నడవకుండా దేవునికి అయిష్టమైనటువంటి మార్గంలో నడిచే విధంగా వీరి జీవనం సాగిస్తారు. ఇది చాలా విచారకరం కాదు. మనందరము ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించటం అంటే చదవటమే కానీ లోతుగా చదవటం. అంటే అయ్యా దేవుని మనం అడుగుతూ, తండ్రి ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను, మీరు సహాయం చేయాలి సుమా అని ఆయన మీద ఆధారపడి మనం ధ్యానించాలి తప్ప లోకం మీద ఆధారపడి కాదు. చాలామంది సోదరులు దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడి వారు వాక్యాన్ని శోధిస్తున్నారు, కానీ వారు పరిశీలన చేస్తున్నారు, కానీ అది వారికి అర్థం కావట్లేదు. కారణం అది దేవుని వాక్యమని భయభక్తులు కలిగినటువంటి వారిగా ఆ వాక్యము చెంత మనం దాన్ని శోధించాలి. కానీ వాక్యానికి విలువ ఇవ్వకుండా ఉండటం అంటే దేవునికి కూడా విలువ ఇవ్వకపోవటమే కదా. అని దేవుని యందు యథార్థము కలిగి జీవించాలి అనేది దేవుని యొక్క మాట చెబుతుంది. కాబట్టి ధన్యులు అని చెప్పబడినటువంటి ఈ మాటకున్న అర్థం ఏంటంటే, కనిపించలేనటువంటి దేవుడు, ఆయన మహిమ, ఆయన శక్తి, తన దూతలను మనకు కావలిగా ఉంచటం అనేది గొప్ప భాగ్యము. కాబట్టి ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే లోకంలో ప్రతి చిన్న విషయం కోసం ఎంత ఆలోచిస్తాం, అబ్బో ఎంత విచారకరం. అన్నిటి కోసం మనం ఆలోచిస్తున్నాం, కానీ అన్నిటినీ ఇచ్చే దేవుడి కోసం మనం ఆలోచించటం లేదు. కాబట్టి దేవుని యొక్క కృప ఎంత గొప్పదో చూడండి. ఆరోగ్యం కొరకు మందులను ₹1000 ఇచ్చుకుంటాం, కానీ ఆరోగ్యాన్ని ఎవరూ కూడా కొనలేరు. అలాగే దేవుని ఎవరూ కొనలేరు. దేవుని మాటలు విన్నవారే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి పాపులను, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టులను, ఈ పాపుల మార్గాన్ని, అపహాసకులు కూర్చునేటువంటి చోటును వారు ఎదిరించగలరని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా దేవుని ప్రేమ మనలను ఆవరించి ఉన్నదని గమనించాలి. దేవుని ప్రేమ ఆవరించిన దానికి మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన మనసు, మన పాదములు, మన ఆలోచనలు దేవుని స్తుతించాలని ఉంటాయి. అందుకే ఆయన వాక్యము ధ్యానించినప్పుడల్లా మనలో ఉన్నటువంటి పాపము కరిగిపోతూ దాని వలన కాంతి అనేటువంటి ఆ వెలుగు ప్రకాశిస్తూ మనలను పాపములో లేకుండా పవిత్రమైన జీవితంలో ఉండే విధంగా మనలను దేవుడు ముందుకి నడిపిస్తుంటాడు. చూసారా, క్యాండిల్ కరిగిపోతూ వెలుగిస్తుంది. అలాగే మనలో ఉన్న పాపము దుష్టుల ద్వారా, అపహాసకుల ద్వారా, చెడ్డ స్నేహితుల ద్వారా, ఈ ప్రపంచం ద్వారా మనకి వ్యాపించినటువంటి పాపము కరిగిపోవాలంటే
దానికి వాక్యం కావాలి. ఆ వాక్యము వెలుగు కదా. యేసుప్రభు వారు 6వ అధ్యాయంలో చక్కగా చెప్పారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు ఆయన. అంటే వెలుగై ఉన్నవాడు మరి ఎలా వెలుగై ఉన్నాడు? మరి క్యాండిల్ అంటుకుంటేనే కదా వెలుగొస్తుంది, దీపం వెలిగిస్తేనే కదా వెలుగొస్తుంది. ఏంటి ఆ దీపం అంటే దేవుని యొక్క వాక్యము సుమ. దేవుని యొక్క వాక్యము నిన్ను వెలుగుగా చేసి నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను ఆయన త్రోవలో బలపరుస్తుంది. కాబట్టి దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యందు నిత్య జీవితము మనం ఆశించిన వారమై దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎన్నో నేర్చుకుంటున్నాం జీవితంలో, బ్రతకటం నేర్చుకుంటున్నాం. అన్ని విషయాలు నేర్పించటానికి అనేక పాఠశాలలు, వైద్యశాలలు, అనేక ఆధ్యాత్మిక శాలలు అన్నీ ఉన్నాయి మనకి. కానీ దేవుని యొక్క ధర్మశాల, ధర్మాన్ని, వేదాన్ని మనకి తెలియజేసేటువంటి శాల పరిశుద్ధ గ్రంథము మాత్రమే, దేవుని మందిరము మాత్రమే, దేవుని సన్నిధి మాత్రమే, సంఘము మాత్రమే. ఈ విషయాన్ని మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే దేవుని వాక్యపు యొక్క రుచి మనం అనుభవించాలి. కాబట్టి ఆలోచనలు నేను పాడు చేస్తాయి. దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండు చోటు. ఈ 3 చోట్లలో కూడా నీకు ప్రమాదమే ఉంది. అలా ఉన్నప్పుడు కింద చెప్తున్నాడు, అలా చేయకుండా నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావు అని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దివ్యమైన జ్ఞానము ఎంత గొప్పది, ఎంత అన్యోన్యమైనది, ఎంత కృపగలిగిన వాడు దేవుడు. ఆయన ప్రేమ ఎంత మధురమైనది. ఆ మధురమైన ప్రేమను మనం పొందుకుని ఆయన శక్తి ద్వారా వెలుగును మనం లోకానికి ఇవ్వాలంటే మనం ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన లోతైనటువంటి ఆధ్యాత్మికమైన నీతిని, ధర్మాన్ని, ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన చెబుతున్న ప్రతి మాటను మన జీవితానికి అన్వయించుకుని మన జీవితంలో ముందుకు సాగిపోవాలనేదే దేవుని యొక్క ఇష్టం. కాబట్టి సోదరి సోదరులారా, దుష్టుడు ఎవరిలోనైనా ప్రవేశించవచ్చు. నీ బిడ్డల్లో, నీ కుటుంబంలో, ఒక్కొక్కసారి నీలో, నీ ఆలోచనలలో, నీ హృదయంలో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం వాడుకుంది. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా వాడి నుండి కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. నిన్ను కాపాడుకోవాలంటే నువ్వు వెంటనే రావాల్సింది దేవుని యొక్క దివ్యమైన వాక్యము దగ్గరికే. ఆ వాక్యము నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, నీలో ఉన్న పాపాన్ని కరిగిస్తుంది, నిన్ను వెలుగుగా చేసి అనేకులకు కాంతినిచ్చేవారిగా చేస్తుంది. మరి జాగ్రత్తగా విన్నారు కదూ. ఇది మీ మిత్రులకి, స్నేహితులకి పంపించి మరింత ఆశీర్వాదము పొంది దేవుని వాక్యము వారు వినేలాగా ప్రతిరోజు ఈ స్వచ్ఛమైన వాక్యాన్ని ఒకరిని ఉద్దేశించి చెప్పేది కాకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే ఉద్దేశించి చెప్పిన ఈ సంగతులను మీరు అనేక మందికి పంపిస్తూ దీని యందు మీరు బలపడతారని ఆశిస్తూ మీ సహోదరుడు ప్రసాద్ సిహెచ్ ప్రార్థన చేద్దాం. మిక్కిలి అత్యంత కృపగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ దినము ఈ వాక్యము మా జీవితానికి ఎంతో ధన్యత. మేము ఎన్నో కోల్పోయినా నిన్ను కలిగి ఉన్నందుకు సంతోషపడుతున్నాం. ఈ వాక్యం పట్ల మేము బలమైన వారిగా, నిన్ను నమ్మేవారిగా ఉన్నట్టుకు సహాయం దయచేయండి. మాలో ఉన్న పాపములు, అపరాధములను క్షమించి యథార్థవంతులముగాను, దేవుని యందు నమ్మకము కలిగిన వారుగాను, దుష్టుల పట్ల జాగ్రత్త కలిగిన వారుగాను, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, పాపుల మార్గంలో మేము వెళ్ళక, ధనాన్ని ప్రేమించక, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా నీ కృపను మాపై చూపించమని, ఈ ఉదయం విన్న ఈ వాక్యము విని ఆశీర్వదించబడిన మాకు నీ కృప దయచేయమని, అనేకులకు పంపించుటకు నీ దేవుని బిడ్డలపై ఉంచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.